ఓకే. గౌతమ్ ప్రసాద్ గారు. మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర గారు ఉన్నారు. రాజేంద్ర గారు ఏంటి అసలు ఓవరాల్‌గా చూస్తే బీహార్ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కావచ్చు, ముందు ట్రెండ్స్ మాదిరే సాగుతున్నాయి. జూబ్లీ హిల్స్‌లో ఏంటి ఎవరు గెలవబోతున్నారు? ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం ఆధిక్యత మరీ హెవీగా ఉండేటటువంటి అవకాశాలు లేవు. బొటాబొటి మెజారిటీతో గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయేమో అనిపిస్తోంది మొదటి 2 రౌండ్స్ చూస్తుంటే. సో ఈ ట్రెండ్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? లేకపోతే బీఆర్ఎస్ ఏమైనా కొంచెం పుంజుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఏంటి రాజేందర్? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 3వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితికి 2 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 1144 ఓట్ల మెజార్టీతో ఉన్నాడు. అంటే 2 రౌండ్లో కూడా మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 62 ఓట్ల మెజార్టీ, అదేవిధంగా 2వ రౌండ్లో 1082 ఓట్ల మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొదటి నుంచి చెప్తున్నట్లుగానే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలవబోతుందని వాళ్ళు చెప్పిన విధంగానే 2 రౌండ్ల ఫలితాలు మాత్రం అదే విధంగా ఉన్నట్లు కూడా మనకు స్పష్టం అవుతుంది. 3వ రౌండ్లు కొనసాగుతుంది. అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి 4 ఓట్ల లీడ్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు 3 రౌండ్ల కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఇదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి షేక్పేట డివిజన్లో దానికి సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలోనే అక్కడ కూడా 50-50 వస్తుందని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు 1000 ఓట్ల పైగా కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉన్న నేపథ్యంలో తదుపరి యూసుఫ్గూడ, అహ్మద్ నగర్, వెంగళరావు నగర్ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా కౌంటింగ్ లో ఫలితాలు రాకపోతున్నాయని ఆసక్తి అందులో నెలకొంది. అయితే 2023లో కూడా ఇదే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో 47.58% పోలింగ్ అయింది. ఈసారి మాత్రం 1% ఎక్కువ పోలే నేపథ్యంలో గత ఎన్నిక ఫలితాలే రిపీట్ అవుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే 2023 ఎన్నికలకు సంబంధించి 16,337 ఓట్ల మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు మాగంటి గోపీనాథ్ లీడ్ వచ్చింది ఆయనకప్పుడు. కానీ ఈసారి కూడా సేమ్ ట్రెండ్ కొనసాగుతుంది. 20,000 లోపు ఎవరికి వచ్చినా కానీ మెజార్టీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2 రౌండ్లలో చూసినట్లయితే మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉన్న నేపథ్యంలో ఇదే లీడ్ కొనసాగితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ వర్గాలు మాత్రం పోటాపోటీగా ఉండబోతుంది. ఖచ్చితంగా తాము గెలుస్తామనేటువంటి ధీమా ఇంకా వాళ్ళు ఉన్న నేపథ్యంలో 2 రౌండ్ల ఫలితాలు మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి లీడ్ సాధించిన నేపథ్యంలో ఇంకో 8 రౌండ్లలో కూడా కౌంటింగ్ పూర్తి కావాల్సింది. మనకు అందుతున్న సమాచారం అయితే 3వ రౌండ్లు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కానీ చెప్పారు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇక్కడ ఓడిపోబోతుంది, బీజేపీకి డిపాజిట్ రాదని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంచనా వేసిన నేపథ్యంలోనే బీజేపీకి మాత్రం 2 రౌండ్లో కలిపి కేవలం 302 ఓట్లు మాత్రమే ఇక సాధించారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ మాత్రం కేవలం 11 ఓట్లు మాత్రమే బీజేపీ క్యాండిడేట్ సాధించిన నేపథ్యంలో 2 రౌండ్లో పూర్తయ్యే వరకు మాత్రం ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికే లీడ్ ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రాజు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్. సార్ గుడ్ మార్నింగ్. ఏంటి ఓవరాల్గా అనుకున్నట్టే